నిరుడు RRR టీంలో ఎన్టీఆర్, రామ్ చరణ్, ఎంఎం కీరవాణి, సెంథిల్ కుమార్ ఆస్కార్ అకాడమీలో సభ్యత్వం పొందారు. కట్ చేస్తే ఈ సంవత్సరం ఆ చిత్ర దర్శకుడు రాజమౌళి, కాస్ట్యూమ్ డిజైనర్ రమా రాజమౌళి ఆస్కార్ అకాడమీలో చేరేందుకు ఆహ్వానం అందుకున్నారు. కాగా ఈ ఏడాది 57 దేశాల నుంచి 487 మందికి ఆస్కార్ అకాడమీ ఆహ్వానం పలికింది. వారిలో షబ్నా ఆజ్మీ, రితేష్ సిద్వానీ, రవి వర్మన్ వంటి మరికొందరు సినీ ప్రముఖులు భారత్ నుంచి ఉన్నారు. తెలుగునాట లవర్ బాయ్గా తనదైన ముద్ర వేశారు ఉదయ్ కిరణ్. చిత్రం, నువ్వు నేను, మనసంతా నువ్వే ఇలా వరుసగా 3 ప్రేమ కథా చిత్రాలతో హ్యాట్రిక్ హిట్స్ అందుకుని అప్పట్లో వార్తల్లో నిలిచారాయన. అంతేకాదు చిన్న వయసులోనే ఉత్తమ నటుడిగా ఫిల్మ్ఫేర్ అవార్డు అందుకున్న తెలుగు కథానాయకుడిగా ప్రత్యేక గుర్తింపు పొందారు ఉదయ్. 1980 జూన్ 26న జన్మించిన ఉదయ్ కిరణ్ కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల 2014లో కన్నుమూశారు. ఏదేమైనా తన పాత్రలతో, పాటలతో జనం మదిలో ఎప్పటికీ నిలిచే ఉంటారు ఉదయ్ కిరణ్. గత సంవత్సరం విరూపాక్ష, బ్రో చిత్రాలతో సందడి చేశాడు మెగా కాంపౌండ్ హీరో సాయి ధరమ్ తేజ్. కట్ చేస్తే దాదాపు ఏడాది అనంతరం తన కొత్త సినిమాని పట్టాలెక్కించాడు ఈ సుప్రీం స్టార్. నూతన దర్శకుడు రోహిత్ కేపీ తెరకెక్కిస్తున్న ఈ పీరియడ్ డ్రామాలో ఐశ్వర్యలక్ష్మి నాయికగా నటిస్తోంది. హనుమాన్ ఫేమ్ నిరంజన్ రెడ్డి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. కాగా ఈ చిత్రానికి సంబరాల ఏటిగట్టు అనే టైటిల్ పరిశీలనలో ఉందని సమాచారం. త్వరలోనే టైటిల్పై క్లారిటీ రానుంది. తమిళనాట సినీ ప్రముఖుల విడాకుల ప్రకటనలు ఎక్కువయ్యాయి. రీసెంట్ టైమ్స్లో ధనుష్, ఐశ్వర్య, జీవి ప్రకాష్, సైంధవి, ఇమ్మాన్, మోనికా జంటలు ఇలాంటి అనౌన్స్మెంట్స్తో వార్తల్లో నిలిచాయి. ఇప్పుడు ఈ జాబితాలో మరో జంట చేరనుందని కోలీవుడ్ బజ్. ఆ వివరాల్లోకి వెళితే 2009లో పెళ్లి చేసుకున్న కథానాయకుడు జయం రవి, ఆర్తి విడాకులు తీసుకోబోతున్నారని తమిళనాట కథనాలు వస్తున్నాయి. రీసెంట్గా జయం రవి, శ్రీమతి ఆర్తి తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ నుంచి రవితో కలిసి ఉన్న అన్ని ఫోటోలను తొలగించడంతో ఈ రూమర్స్కి మరింత బలం చేకూరింది. అయితే ఇప్పటి వరకు అటు జయం రవి గానీ, ఇటు ఆర్తి గానీ విడాకులపై స్పందించకపోవడం గమనార్హం. దిగ్గజ ఓటీటీ వేదిక నెట్ఫ్లిక్స్ ఓ సర్ప్రైజ్ ప్లాన్ తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోందట. ఇంతకీ అదేమిటంటే యూజర్స్ ₹1 కూడా చెల్లించకుండానే సదరు ప్లాట్ఫామ్లోని కంటెంట్ను చూడొచ్చట. కాకపోతే వీడియో మధ్యలో వచ్చే వాణిజ్య ప్రకటనలు మాత్రం చూడాల్సి ఉంటుంది. అదే ఇక్కడి ట్విస్ట్. అయితే ఈ బంపర్ ఆఫర్ ప్రస్తుతానికైతే భారత్లో లేనట్టే. ఐరోపా, ఆసియా మార్కెట్లో ఎంపిక చేసిన చోట్ల ఈ ఉచిత ప్లాన్ని తీసుకురావచ్చని బ్లూంబెర్గ్ తెలిపింది. ఇండియాలో తీసుకురావడంపై కంపెనీ క్లారిటీ ఇవ్వనప్పటికీ ప్రయోగాత్మకంగా పరిశీలించవచ్చని బజ్.